హలో మోడల్ నందన గారు, మీరు రాహుల్ బాబుకి చాలా నచ్చేశారు. ఎంతగా నచ్చారంటే మీ గురించి చెప్తుంటే ఆయన కళ్ళల్లో మెరుపులు కనిపిస్తున్నాయనుకోండి. అంత ఉత్సాహంగా చెప్తున్నారు మీ గురించి. అంతలా ఆకర్షించారన్నమాట. తెలుసా, మీ నవ్వు అందంగా ఉందంట, మీ పలకరింపు ఆత్మీయంగా ఉందంట. మిమ్మల్ని చూడగానే ఇంగ్లీష్లో ఏదో అన్నారే, శివన్ కాదు కాదు షీజ్ వన్, షీజ్ ద వన్ అని అనిపించిందంట. పొగిడింది నన్నైతే నీకెందుకు అంత ఆనందం అనుకుంటున్నావా? నువ్వు నేను ఒకటే కదా మరి. అభియే నందన, నందనయే అభి. మరి నిన్ను పొగిడితే నన్ను పొగిడినట్టే కదా. అందుకే ఈ సంతోషం. నందనలాగా అభిమానిస్తున్నారు సరే, ఈ అభిని ఎప్పుడు ప్రేమిస్తారు? మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొస్తే నీకెందుకు? నా గదిలోకి నీ పర్మిషన్ తీసుకొని రావాలా? నా గది కాదు, మన గది. ఆ మనలో నేను కూడా ఉన్నాను, అది మర్చిపోకండి. మర్చిపోవాలన్నా మర్చిపోనివ్వకుండా కళ్ళ ముందే తిరుగుతున్నావు కదా, ఇంక చాలేదా? ఇదేమైనా బాగుందా? ఇంట్లో పెళ్ళాం కళ్ళ ముందే తిరుగుతున్నా చిరాకు పడుతున్నారేంటి? అదే బయట వేరే అమ్మాయిని మాత్రం తెగ పొగిడేస్తున్నారు. ఓహో, అదా నీ కుళ్ళు? అందుకేనా పిచ్చి పట్టిన దానిలాగా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? అవును, పొగిడాను. నిజంగా తను బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ కాబట్టి పొగిడాను. అందం అనేది పైకి కనిపించేది కాదు, మనసు అందంగా ఉండాలి. ఆ మనసులో ప్రేమ ఉండాలి, అభిమానము ఉండాలి. చాలాపు. ప్రేమ అభిమానం గురించి నువ్వు మాట్లాడుకో. నందన అందగత్తె మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి. చూసింది ఇవాళే అంటున్నారు, ఒక్కసారికి తనది మంచి మనసు అని ఎలా డిసైడ్ అయ్యారు? ఎలా డిసైడ్ చేసేదే ఉంది? మంచితనం మనసుకి తెలిసిపోతుంది. మరి నా మనసు ఎందుకు తెలియడం లేదు మీకు? తను నువ్వు ఒక్కటేనా? తన మీద నాకున్నది అభిమానం, నీ మీదున్నది అపనమ్మకం. నమ్మకం లేని చోట అభిమానం, ప్రేమ ఉండవు. వాటి నువ్వు కోరుకోకు. సరేలేండి, మీరు ఆవిడ గారిని అభిమానించండి, నన్ను ద్వేషించండి, సరేనా? మరీ అంతగా అసూయ పడకు. నాకెందుకు అసూయ? ఎందుకేంటి? ఆడవాళ్లు అసూయ అక్కా చెల్లెళ్ళు అంటారు కదా. పైగా మీ పెళ్ళాలున్నారే, ఎప్పుడు చూడు మిమ్మల్నే పొగడాలి, మీ గురించి ఆలోచించాలని సెల్ఫిష్గా ఉంటారు. మొగుడు వేరే ఆడదాన్ని చూస్తేనే మీరు తట్టుకోలేరు, ఇంకా పొగిడితే తట్టుకుంటారా మీరు? అబ్బా, నాకు ఎంత సంతోషంగా ఉందో. వాట్? నేను తిడుతుంటే నీకు సంతోషంగా ఉందా? ఆర్ యు మ్యాడ్? కోపంతో అయినా సరే మీ పెళ్ళాలున్నారే అని నన్ను పెళ్ళంగా అంగీకరించినట్టే కదా, అందుకే ఈ సంతోషం. నేను క్యాజువల్గా అన్నాను. నేను ఆనందంగా స్వీకరించాను. దాని అర్థం జనరల్గా అందరి పెళ్ళాలు అని, నువ్వు నా పెళ్ళామని కాదు. ఏమన్నారు? దాని అర్థం జనరల్గా చివర్లో నువ్వు నా పెళ్ళామని కాదు. ఏది కాదు? నువ్వు నా పెళ్ళామని. ఏమనేది? నువ్వు నా పెళ్ళాం. చూసారా, మళ్ళీ మీరే ఒప్పుకున్నారు. యూ చీటర్, చీప్ ట్రిక్స్. ఈ ట్రిక్కులు కిక్కులు నాకు తెలియవు, కానీ త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దురు గాని. ఏమండోయ్,
టవల్ తీసుకుని వెళ్ళండి. మళ్ళీ దీనికోసం నన్ను పిలిచి నేను టవల్ ఇస్తుంటే నా చెయ్యి పట్టుకుని లోపలికి లాగేద్దామని. హే, నీకేమైనా పిచ్చా? నేనెందుకు అలా చేస్తాను? ఎన్ని సినిమాల్లో చూడలేదు, మీ మగాళ్ళంతా అంతే. అభికి ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? డిస్గస్టింగ్. శ్రీకర్, నాకు చాలా బోర్గా ఉంది. మనం సినిమాకెళ్ళి చాలా రోజులైంది. సరదాగా సినిమాకెళ్ళి రిటర్న్ లో ఏదైనా రెస్టారెంట్ లో భోంచేసేద్దామా ప్లీజ్? సడన్ గా అడిగితే ఎలా ఐరేంద్రి? ప్లాన్ చేయాలి కదా. ఏంటి శ్రీకర్ నువ్వు? యాక్చువల్ గా ఇలాంటివి నువ్వే ప్లాన్ చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. కానీ నేను అడుగుతుంటే కూడా నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు. ఐరేంద్రి, అతయ్య, సూపర్ మార్కెట్ కి వెళ్దాం, వస్తావా? పదండి అతయ్య. అలా అయినా కాసేపు బయటకు వెళ్ళినట్టుంటుంది. ఏమైంది ఐరేంద్రి, అలా ఉన్నావేంటి? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి సరదాగా అలా బయటికి తీసుకెళ్ళమంటే ప్లాన్ చేయాలి, సడన్ గా అంటే కుదరదు, అది ఇది అని సాకులు చెప్తున్నారు. ఈ మధ్య బిజీగా ఉంటున్నారని నేనసలు అడగటమే లేదు. అడక్కడక్క నేనొకసారి అడిగితే కాదు లేదు అని అంటున్నారు. ఏంటి నాన్న ఇది? పాపం తనేదో సరదాగా అడుగుతుంది కదా, తీసుకెళ్ళొచ్చు కదా. మాకంటే ఇంట్లో ఉండి అలవాటు, అందరూ అలా ఉండలేరు కదా. నువ్వైనా 24 గంటలు పనంటే ఎలా? నీకైనా కాస్త రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా. సరే అమ్మా, తీసుకెళ్తాను. ఐరేంద్రి, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. హలో, నేను కదా నేను బయటికి తీసుకెళ్లేది. నాకు థ్యాంక్స్ చెప్పాలి. కానీ అత్తయ్య నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అత్తయ్యకి థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మకి నా మీదే కంప్లైంట్ చేస్తావు కదా, నీ సంగతి తర్వాత చెప్తా. శ్రీకర్, అత్తయ్య. నాకు చిన్న పని చేసి పెడతావా శ్రీకర్? చెప్పండి అత్తయ్య. మహిళా సంక్షేమం కోసం నేను ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తుంటాను కదా, అదే ఈ చెక్. కాస్త ఈ చెక్ ని శారదాంబ గారికి ఇచ్చొస్తావా? నేనే వెళ్ళాలి అనుకున్నాను, కానీ కాస్త నీరసంగా ఉంది. భలే దాని అత్తయ్య, దీనికి నువ్వు ఇక్కడి దాకా రావాలా? పిలిస్తే నేనే వచ్చావాణ్ణి కదా. నేనిప్పుడే తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఆవిడిల్లు మాదాపూర్లోనే కదా? అవును శ్రీకర్. ఇదిగో ఇప్పుడే వెళ్తాను.